యుగాల తరబడి చేసే ప్రయత్నము అనే పునాదిపై వ్యక్తి సౌశీల్యము నిర్మితమవుతుంది. నిరుత్సాహపడకండి. సత్యమైన ఒక మాటైనా వృధా పోదు. ఏళ్ల తరబడి చెత్తలో అది దాగి ఉండొచ్చు. కానీ శీఘ్రముగానో లేక ఆలస్యముగానో అది వెలుగు చూసే తీరుతుంది. సత్యము నాశరహితమైనది. ధర్మము నాశరహితమైనది. పవిత్రత నాశరహితమైనది. స్వామి వివేకానంద. మీరు ప్రపంచంలో ఉండవలసి వచ్చిన ప్రాపంచికముగా ఉండకండి. నిజమైన యోగులు ప్రజలతో మాట్లాడుతూ వారితో కలిసిమెలిసి ఉండవచ్చు. కానీ వారి మనస్సులు ఎప్పుడూ దేవుని యందే నిమగ్నమై ఉంటాయి. శ్రీ శ్రీ పరమహంస యోగానంద. మానవుడిని అధ్యయనము చేయి, అతడే సజీవ కావ్యము. స్వామి వివేకానంద. పవిత్రముగా ఉంటూ ఇతరులకు మేలు చేయడమే పూజలన్నిటి సారము. స్వామి వివేకానంద. నీ గురించి నువ్వు ఎక్కువగా చెప్పుకోవద్దు. ఇతరులు చెప్పుకునే విధముగా ప్రవర్తించు. స్వామి వివేకానంద. విత్తనము మంచిదైతే ఎక్కడ విసిరేసినా మహావృక్షముగా ఎదుగుతుంది. అలాగే మనిషి వ్యక్తిత్వము మంచిదైతే పనుగట్టుకుని పొగడాల్సిన అవసరం లేదు. గుర్తింపు దానంతటదే వస్తుంది. స్వామి వివేకానంద.